విధంగా ప్రశ్నలు అడుగుతున్నారండి. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 21వ వాక్యంలో కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనంలో కోరేషు పరిపాలన కాలములో 3వ సంవత్సరమున అని ఉంది కదా. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటని ప్రశ్న అడుగుతున్నారండి. కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించను. తర్వాత కోరేష్ తర్వాత మరొక రాజు వచ్చినా కోరేష్ ఇంకా బతికున్నాడు అనుకోండి, ఆ 3వ సంవత్సరంలో కూడా ఆయన చెప్పినటువంటి మాట అక్కడ రాయబడింది. నిజంగా దానియేలు అనే వ్యక్తి ఉన్నాడా లేదా? ఉన్నాడు. బబులోను ఉన్నదా లేదా? ఉంది. నెబుకద్నెజరు పరిపాలన చేశాడా? ఎస్. బెల్షెజర్ పరిపాలన చేశాడా? చరిత్ర చెప్తుంది చేశాడని. మరి కోరేషు వీళ్ళందరూ పరిపాలన చేశారు. దానియేలు కూడా ఉన్నాడు ఆ టైంలో. సో అక్కడ వారు ఏ విధంగా చేశారు అన్నటువంటి విషయాలు కూడా అక్కడ రాయబడ్డాయి. ఓకేనా? ఒక డేట్ విషయంలో మన హృదయం కలవరపడాల్సిన అవసరం లేదుగా. ఈ మధ్య ఒకడు వేరే మతస్థుడు మీ బైబిల్ సత్యమేనా, మీ బైబిల్ సత్యమేనా, మీ బైబిల్ సత్యమైతే మరి ఆ రాజు 22 సంవత్సరాలే బతికినట్టుంది. 22 సంవత్సరాలు అప్పుడు రాజు అయ్యాడు. క్రోనికల్స్ చదివితే 44 అని ఉంది కదా. మరి అయితే మీ బైబిల్ సత్యమేనా? 2 చోట్ల డేట్ తేడా ఉంది కదా. ఈ వీళ్ళని తిక్కోళ్ళని చెప్పాలి. ఎందుకంటే డేటు రాస్తున్నప్పుడు ఒకవేళ అక్కడ ఇక్కడ రిఫరెన్స్ కానీ డేట్ కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ తెలుగు బైబిల్లో కానీ తేడాలు కనిపిస్తాయి. మనం 5వ వచనంలో చదివితే ఇంగ్లీష్లో 6వ వచనంలో ఉంటుంది. 6వ వచనంలో ఉండడం ఏంటంటే 5వ వచనంలో ఉండాలి కదా తెలుగులో ఉన్నట్టుగా. అంటే అసలు వచనాలు లేవు రాసినప్పుడు, బైబిల్ రాసినప్పుడు వచనాలు లేవు. పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు రాసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. దానికి వచనాలు నెంబర్ 1, 1వ వచనం, 2వ వచనం లేదు. 1వ అధ్యాయం 2 అధ్యాయాలు కూడా లేవు. వాళ్ళు రాసుకుంటూ వెళ్ళారు. కీర్తనలు మాత్రం 1వ కీర్తన 2వ కీర్తన ఉండేది. దానికి కూడా వచనాలు ఉండేవి కాదు. మొత్తం ఒక కీర్తన మొత్తం అలా పైనుండి కింద వరకు రాసేవాళ్ళు. ఈ అధ్యాయాలు కీర్తన వచనాలు ఏర్పాటు చేశారు. ఎప్పుడంటే ఈజీగా చదువుకోవడం కావాలి, ప్రజలు ఈజీగా చదువుకొని గుర్తుపెట్టుకోవడం కావాలంటే ఖచ్చితంగా దానికి వచనాలు ఉండాలి, అధ్యాయాలు ఉండాలి చెప్పి వాటిని విడగొట్టి వాటిని ఏం చెప్పారంటే వాక్యాన్ని ఇంకా ఈజీగా ప్రజలు చేతుల్లోకి అందే విధంగా చేశారు. ఓకేనా? అసలు అయితే యెషయా గ్రంథం మొత్తం ఒక గ్రంథం ఇంకంతే. దానిలో వచనాలు అధ్యాయాలు లేవు. ఇర్మియా గ్రంథం మొత్తం అధ్యాయాలు లేకుండా మొత్తం బుక్గా ఉంటుంది. ఒక పెద్ద తోళ్ళ మీద రాసి ఉండడం కానీ దేవుడిచ్చినటువంటి ప్రవక్తలు వారు రాశారు. వాటికి వచనాలు ఏర్పాటు చేశారు. అందులో హిబ్రూ భాష నుండి గ్రీక్ భాష నుండి లాటిన్ నుండి ఇంగ్లీష్ నుండి తెలుగులోకి వచ్చింది. ఒక రిఫరెన్స్ అటు ఇటు ఉండొచ్చు, ఒక డేట్ అటు ఇటు ఉండొచ్చు, కానీ చరిత్ర లేకుండా పోలేదుగా. చరిత్ర లేదనుకోండి అప్పుడు తప్పే. బెత్లెహేములో యేసు జన్మించాడు, కానీ బెత్లెహేమే లేదనుకోండి. బెత్లెహేం ఎక్కడుందో తెలియదు, సముద్రంలో మునిగిపోయింది, అక్కడెక్కడో ఉంటుంది లేని ఒకళ్ళే బెత్లెహేం అటు ఉంటుంది, బెత్లెహేం ఇటు ఉంటుందని కాదు. బెత్లెహేం ఎక్కడుందో అక్కడే ఉంది, బైబిల్ చెప్పినట్టుగా ఇప్పటికీ ఉంది. యేసుప్రభు జన్మించినటువంటి పశువుల పాక అక్కడ అన్నీ కూడా. మరి సిలువలో యేసుప్రభు వారు సిలువలో రక్తం కార్చిన స్థలం ఉందంటూ ఉంది. ఆ స్థలం ఇప్పటికి కూడా కనిపిస్తుంది. గొల్గొతా అంటే పుర్రె అని కనిపిస్తుంది. దానికి కలవరి అంటారు. కలవరి అంటే కూడా పుర్రె అని. గొల్గొతా అన్న కూడా పుర్రె అని. పుర్రె అంటే మనిషి యొక్క 2 కంటి త్వరలో ఉన్నట్టుగా ఒక పుర్రె ఏ విధంగా ఉంటుందో అలాగా పైనుండి హెలికాప్టర్ నుండి మీరు కనుక పిక్చర్ తీస్తే ఆ మౌంటైన్ అలాగే కనిపిస్తుంది ఇప్పుడు కూడా. అక్కడ సిలువ వేసేవాళ్ళు. సరే, యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన అబ్రహాం తిరిగిన స్థలము, దావీదు సమాధి స్థలం అన్నీ కూడా ఎగ్జాక్ట్గా జియోగ్రఫికల్గా కనిపిస్తున్నాయి. మరి ఆర్కియాలజిస్టులు చెప్పినటువంటి విషయం ఆధారాలుగా ఉన్నాయి. ప్రపంచంలోని సైంటిస్టులు చెప్తున్నారు చాలా పురాతన గ్రంథం ఏదంటే బైబిల్, ఇందులో ఉన్నవన్నీ కూడా సత్యాలు అని చెప్పి సైంటిస్టులే రుజువు అయ్యారు. అందులో అనేక విషయాలకు ఆధారంగా బైబిలే వాడుకుంటున్నారు వాళ్ళు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న జాయ్ గారు బెంగళూరు నుండి ప్రశ్న అడుగుతున్నారు. ఆదికాండము 3వ అధ్యాయము 2-3 వచనాల యొక్క వాక్య వివరణ అడుగుతున్నారు. దేవుడు మంచి చెడులు మరి తెలియపరిచేటువంటి యొక్క చెట్టును ఎందుకు పెట్టాలి అనేటువంటి సందేహాన్ని అడుగుతున్నారండి. అక్కడ ఎందుకు పెట్టాడు దేవుడు అని చెప్పి అంటున్నాడు. నిజమే, మంచి చెట్లు ఇచ్చి చెట్టు ఎందుకు పెట్టాలి, మళ్ళీ వీళ్ళు ఎందుకు వెళ్ళి తినాలి, తిన్న తర్వాత మళ్ళీ వీళ్ళు దారి తప్పడం ఎందుకు, ఇవన్నీ ఎందుకండి, లేకుండా ఉంటే బాగుంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది ఇలా మాట్లాడుకుంటే. వినండి, దేవుడు
మానవునికి అన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఉదాహరణకు ఒకసారి మీ పిల్లలతో చెప్తాను. మీ బిడ్డలని స్కూల్కి పంపిస్తున్నారా? మాట్లాడండి. మీ పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కడికి పంపిస్తారు పిల్లల్ని? స్కూల్కి పంపిస్తున్నామండి. స్కూల్కి పంపించినప్పుడు స్కూల్లో పరీక్షలు పెడతారా పిల్లలకి? పెడుతూ ఉంటారండి. ఎందుకు పెట్టాలి? మరో క్లాస్కి వెళ్ళాలంటే పెట్టాలి. పరీక్షలు పెట్టడం ఎందుకు? వాడు ఫెయిల్ అవ్వడం ఎందుకు? ఒకడు పాస్ అవ్వడం, ఒకడు ఫెయిల్ అవ్వడం, వాళ్ళు బాధపడడం ఎందుకండి? 10th క్లాస్ అసలు పరీక్షలు ఎందుకు పెట్టాలి? పెట్టబట్టే కదా కొంతమంది మేము ఫెయిల్ అయ్యామని చెప్పి కొందరు డిప్రెషన్కి గురవుతున్నారు, కొందరు పిల్లలు అయితే చనిపోవడం పరిగెడుతున్నారు, కొందరేమో మరి కాళ్ళు ఎగరేస్తున్నారు. ఎందుకండి ఇవన్నీ? పెట్టకుండా ఉంటే బాగుంటుంది కదా. అదే ఎలా అండి? తెలుసుకోవాలి కదా వాడు ఏం చదివాడో. అలాగే ఇంటర్వ్యూకి ఒక జాబ్ ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడుగుతారు కదా. అంటే మనుషులకి టెస్టులు అవసరమేనా? చదువుకునే వాడికి టెస్ట్ అవసరమా? అప్పుడే కదా వాడు ఎంత చదివాడో, వాడు విద్య ఏంటో, వాడిలో ఉన్నదంతా బయటికి తీసుకురావాలి. దేవుడు మానవునికి భూమి అంతా ఇచ్చాడు, భూమండలం అంతా మానవుని చేతులు పెట్టాడు, ఆకాశమండలం కూడా దేవుడు ఇచ్చాడు. పైన ఆకాశమందును భూమి అందును, భూమి కింద నేల ఎందును మూడింటి మీద అధికారం ఆదాంకి ఇచ్చాడు. ఆదికాండం 1:28 మీరు చదవండి. అంటే అంత ప్రేమించాడు దేవుడు. అన్ని రకాల చెట్లు పెట్టాడు, అన్ని రకాల ఫలాలు ఇచ్చాయి. ఒక్క చెట్టే తినొద్దన్నాడు. మరి ఆయన ఇన్ని ఇచ్చిన దేవుడు పరీక్ష పెట్టొద్దా? పరీక్ష పెట్టాలిగా. వీళ్ళు స్వతంత్రులుగా, వీళ్ళకి రాబర్ట్స్లుగా చేయలేదు, స్వతంత్రులుగా చేశాడు. అక్కడ మాత్రం వెళ్ళొద్దన్నాడు. వీళ్ళు ఫుల్ మైండ్తో ఉన్నారా? చిన్నపిల్లలు అంటే కాదు. వీళ్ళ బ్రెయిన్ 100% పనిచేస్తుంది, 100% పనిచేసింది. ఇప్పుడు మనకు బ్రెయిన్ పనిచేసింది 95% కాదు, 5% పనిచేస్తుంది. ఇది 5,000 చూపించండి. ఇప్పుడు బ్రెయిన్ ఎంత పనిచేస్తుంది? 5%. 5%కే మనుషుడు ర్యాకెట్లు కనిపెట్టాడు, అంతరిక్షంలోకి వెళ్తున్నాడు, శాటిలైట్లు కనిపెట్టాడు, మరి ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లకి ప్రయాణం చేస్తున్నాడు. అతివేగంగా ప్రయాణం చేసే వాహనాలు, ఫ్లైట్స్ అని, మరి బుల్లెట్ ట్రైన్స్ అని అన్నీ కనిపెట్టాడు. ఏంటి? 5% బ్రెయిన్ పనిచేస్తేనే మనుషులు ఇంత స్పీడ్ ఉన్నారు. 100% పనిచేసిన వాడికి ఇంక బ్రెయిన్ ఎంత బాగుంటుంది చెప్పండి. మీరు ఎలా చెప్పగలరండి? అంటే ఆదాము దగ్గర ఒక అసిస్టెంట్ లేడు, ఒక కంప్యూటర్ లేదు, ఒక ల్యాప్టాప్ లేదు, ఒక ప్రింటింగ్ బుక్ లేదు. కానీ ఆదాము దగ్గరికి జంతువులు వస్తుంటే ఒక్కొక్క జంతువుకు పేరు పెట్టాయంట. జంతువులు ఎన్ని ఉన్నాయి చెప్పండి? కొన్ని కోట్లు ఉన్నాయి. ప్రతి జీవికి, భూమి మీద ఉన్న జీవికి ఆదాము పెట్టిన పేరే ఇప్పటికి కూడా ఉందట. అంటే ఆదాము అన్ని పేర్లు ఎలా పెట్టగలిగాడు? పక్కన అసిస్టెంట్ లేకుండా, ఓ పక్కన ఒక పేపర్ లేదు, పెట్టిన పేరు పెట్టకుండా అన్ని జంతువులు అవి వస్తూ ఉన్నాయి. అవి కూడా డైరెక్ట్గా ఒకదాని ఒకటి పేరు పెట్టించుకుని వెళ్ళిపోతున్నాయి అన్నీ. ఈయన పేరు పెట్టగానే ఇదిగో టైగర్, నీ పేరు గరు అంటున్నాను, నువ్వు టైగర్ పో అన్నాడు. కాకా అంటున్నాడు, నువ్వు క్రో, నువ్వు కాకివి పో అన్నాడు. అన్ని పేర్లు పెట్టించుకునే పక్షులు, జంతువులన్నీ కూడా. మరి ఇంత టెక్నాలజీ ఆయనకి ఎలా వచ్చింది? అంటే 100% మనిషి బ్రెయిన్ పనిచేసిందా? అవును. ఆ తర్వాత దేవుడు సాటి అయిన సహకారాన్ని ఇచ్చాడు. వారిద్దరికీ ఒక టెస్ట్ పెట్టాడు. ఆ చెట్టు ఫలం తినొద్దు, తింటే సస్తారని. చెప్పకపోతే ఆయన తప్పు, చెప్పాలి కదా. ఇప్పుడు స్విమ్మింగ్ చేయొద్దని బోర్డు పెట్టారనుకోండి, అక్కడ చనిపోతున్నారని. బోర్డు పెట్టడం తప్ప? బోర్డు పెట్టాలి కదా. అక్కడ వాళ్ళకి అది ఏం జరుగుతుందో కూడా హెచ్చరిస్తుంది. ఈ కార్నర్లో స్పీడ్ తగ్గించండి, ఎక్కడ యాక్సిడెంట్ ప్రమాదకరమైన మలుపు అని చెప్పి బోర్డు పెడతారు. బోర్డు పెట్టకపోతే వాళ్ళు తప్పు, పెట్టినప్పుడు తప్పు వాళ్ళది కాదు, చదివిన మంద అవుద్ది. కాబట్టి దేవుడు చెప్పకుండా ఉంటే దేవుడు తప్పు అయ్యేది. దేవుడు చెప్పాడు చనిపోతానన్నాడు. మరి చనిపోలేదని కదా నేను కొందరు అంటారు. చనిపోవడము అంటే ఏంటి తెలుసా? డెత్ అంటే సపరేషన్. ద మీనింగ్ ఆఫ్ డెత్ ఈజ్ సపరేషన్. సపరేషన్ ఎక్కడుంది? సపరేషను దేవుని నుండి. ఆదాము అవ్వ రోజు దేవునితో మాట్లాడుకునే సహవాసం, దేవునితో ఉన్న సహవాసం బ్రేక్ అయిపోయింది. డెడ్ అంటే అదే, వాళ్ళు మరణించారు. ఎక్కడ? దేవునితో ఉన్న సహవాసం డిపార్ట్ అయిపోయింది, అంటే సపరేషన్ అయిపోయింది, చనిపోయారు. ఆత్మలో కూడా చనిపోయాడు. అందుకే దేవునితో కనెక్షన్ పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన మహిమను కోల్పోయారు. అక్కడ నుండి మానవ జాతి సఫర్ అవుతుంది. ఒక మాట మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తాను. మీ ఇంట్లో కరెంట్ ఉందా? ఉంది. మీ పిల్లోడెళ్ళి పట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుందా? షాక్ కొడుతుంది. అయితే మీరు కరెంట్ ఎందుకు పెట్టారు? లైటింగ్. మీ బాబు అడుగుతున్నాడు, నాన్న మీరు చెప్పారు ఇంట్లో నుండి వెళ్తున్నప్పుడు, నాన్న ఇల్లంతా ఆడుకో, అన్నీ నీకు కొనిపెట్టా, తినడానికి అన్నీ పెట్టాను, హ్యాపీగా ఇంట్లో ప్రతి గదిలోనూ వాడుకోవచ్చు, అన్ని ఆట వస్తువులు నీ ముందు పెట్టా, తినడానికి అన్నీ పెట్టాను, ఫ్రిడ్జ్లో ఏం కావాలో తీసుకో, తాగు, కానీ ఒక్క చిన్న పని మాత్రం చేయొద్దు. ఏంటి నాన్న? ఆ కరెంటు బోర్డు ఉందిరా, దానిలో వేలు పెట్టొద్దు. ఓకే? ఏం పెడితే ఏమవుతుంది నాన్న? షాక్ కొడుతుంది, ప్రాణం పోద్ది. అర్థమైందా?
ఆ పని మాత్రం చేయొద్దు నాన్న అని చెప్పి నాన్న వెళ్ళిపోయాడు. వీడు ఇల్లంతా ఆడుకున్నాక కాసేపటికి అందులో ఏలు పెట్టొద్దునండి నాన్న, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి బోర్డు పీకి దానిలో ఏలు పెట్టాడు అనుకోండి, ఏమవుతుంది? షాక్ కొడుతుంది. ఇరుగు పొరుగు వారు వచ్చి అడుగుతారు, ఏవయ్యా ఎందుకు పెట్టావు కరెంటు అంటారా? అరే ఈ పిల్లోడు ఇంత పని చేశాడేంటి అంటారా? అంటే పిల్లోడు ఈ పని ఎందుకు చేశాడు, అందులో ఏలు పెట్టుకుని ఉంటే బాగుండేది కదా అని అందరూ అంటారు. కానీ కరెంట్ ఎందుకు పెట్టావయ్యా, కరెంట్ ఎందుకు పెట్టావని అడగరే. ఓకే, అలాగనే ఏ అవసరం కొరకు పెట్టారు అన్నది మనం తెలుసుకోవాలి. దేవునికి తెలుసు ఆ అవసరం ఏంటో. ఓకే, ఇప్పుడు ఈరోజు దేవా నువ్వు ఎందుకు పెట్టావు చెట్టు, ఎందుకు పెట్టావు చెట్టు, నీ ఇంట్లో కరెంట్ ఎందుకు పెట్టావురా అన్నాడు అనుకోండి, ఏం చెప్తాం? చిన్నపిల్లలు షాక్ కొడితే కరెంట్ ఎందుకు పెట్టావు నువ్వు అంటాడా దేవుడు? దాని అవసరం ఏంటో దేవునికి మీకు తెలుసు, పిల్లలకు తెలియదు. వాళ్ళ పని ఏంటి? ఇల్లంతా ఆడుకోవచ్చు, ఇంట్లో అన్నీ ఎంజాయ్ చేయొచ్చు, కానీ దానిలో మాత్రం వేలు పెట్టకూడదు. అలాగే ఆ గ్యాస్ స్టవ్ దగ్గర ఆడొద్దంటాం, షార్ప్ నైఫ్తో ఆడొద్దంటాం. ఏదైతే వద్దన్నారో దాని విషయంలో మౌనంగా ఉండడం మంచిది. మిగిలివన్నీ ఆడుకోవచ్చు. వాళ్ళకి వీక్నెస్ ఉందని తెలిసింటే అప్పుడు వీక్నెస్ ఏంటో బయటికి రాలా. ఆదాము అవ్వ కూడా ఎందుకు తిన్నారో తెలుసా? దేవుని కన్నా గొప్పవాళ్ళు అవ్వాలని దురాశతో తిన్నారు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, మనుషులు. దేవుడి కన్నా గొప్ప దేవుడు అవ్వాలంటే ఎవరు? ఈ ఆదాం. ఆవిడేమో దేవత అయిపోద్దంట. ఈ ఇద్దరి మధ్యలో ఒక ఆశ పుట్టించినప్పుడు ఆశలో వాళ్ళు దేవుని కంటే గొప్ప వాళ్ళు అవ్వాలన్న దురాశతో చేశారు. తింటే ఏమవుద్దని కాదు, దేవుడి కన్నా గొప్పవాడిని అవ్వాలన్న దురాశ. అందుకే దురాశ దుఃఖానికి చీట అంటారు. దుష్టుడైన అపవాది అక్కడ దేవుడు అవ్వాలనుకున్నాడు, వాడు అవ్వలేదు కాబట్టి వీళ్ళకు కూడా అదే ఆశ పెట్టి వాడు దేవుడు అవ్వాలనుకుని ఫాలన్ ఇంజిన్ అయ్యాడు పడిపోయిన తోతుగా. వీళ్ళని పడగొట్టాలన్నా వీళ్ళకు కూడా దేవుళ్ళు అవ్వాలంటూ ఆశ పుట్టించాడు, పడిపోయారు. ఈరోజు సఫర్ అవుతున్నాం. అయినా కూడా కనికరం గల దేవుడు ఆయనే మానవుల కొరకు ఈ లోకానికి వచ్చి తన రక్తం కాల్చి ప్రాణం పెట్టి మనుషులందరినీ పాపం నుండి విమోచించి మోక్ష మార్గాన్ని ఏర్పాటు చేశారు. అందరి బడి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రియాంక గారు ఏలూరు నుంచి అడుగుతున్నారండి, యేసు నేను సృష్టికర్తను అని ఎక్కడైనా చెప్పుకున్నారా? వాటికి సంబంధించినటువంటి వాక్యాలు ఏమైనా ఉంటే చెప్పండి అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. ఇలా దేవుని వాక్యాలు వింటున్న వారిలో కొన్ని రిలీజియస్ పీపుల్, అంటే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఇటువంటి మాటలు పలకడం నేను వింటున్నాను. యేసు ఎక్కడైనా నేను దేవుడు అని చెప్పాడా? ఒక్క మాట నాకు చూపించండి, నేను ఇప్పుడే నమ్మేస్తాను. యేసు నేను దేవుడిని అని చెప్పాడా, నన్ను మొక్కండి అని చెప్పాడా అని చెప్పి దేవుని నమ్ముకున్న బిడ్డలను ఆ రెవల్యూషన్ దేవుడిచ్చినటువంటి ఆ ప్రత్యక్షతను ఏదో తెలియకుండా అందరు నమ్మేసినట్టు, తెలియకుండా ప్రభుని ఆరాధన చేస్తున్నట్టు ఇదంతా ఓవర్ యాక్షన్ జరుగుతుంది. ఆ మతానికి సంబంధించిన కొంతమంది సటైర్లు వేస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది యేసే రక్షకుడని వాళ్ళకి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుని నమ్మేస్తున్నారని కూడా తెలుసు. ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు కూడా ఆయన వల్ల రీచ్ కాలేదు ప్రజల్లో. ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నా ఈ 800 కోట్ల మందికి యేసు ప్రభు పరిచయం అన్నంతగా మిగిలిన వాళ్ళు ఎవరు పరిచయం కాల. మిగిలిన వాళ్ళందరూ వెనకే ఉన్నారు. ఈయనే రీచ్ అయ్యాడు. కాబట్టి సృష్టికర్త అన్న సంగతి అక్కడే తెలుస్తుంది. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు నక్షత్రం ఆకాశంలో వెలిసిందమ్మా. ఆకాశము స్పందించింది. ఆకాశం ఏం చెప్పిందంటే ఈయన రక్షకుడు అని చెప్పింది. ఆయన జన్మించినప్పుడు పరలోక దూతగణం వచ్చి లూకాసువార్త 2వ అధ్యాయంలో రక్షకుడు నేడు మన కొరకు పుట్టినాడు, రక్షకుడు నేడు మన కొరకు పుట్టినాడని ఎవరు చెప్పారు? దేవదూతలు చెప్పారు. దేవదూతలు సాక్ష్యం ఇచ్చాయి. అలాగే జ్ఞానులు వెళ్ళి యేసుప్రభు పసిబిడ్డగా పసికందగా ఉన్నప్పుడు ఆయన ముందు సాష్టాంగపడ్డారు. మామూలుగా కాదు, సాష్టాంగపడి మొక్కి ఆయనకు పూజించి ఆయన వారి పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళం ఇచ్చారు. ఎవరికి మొక్కారు? శిశువుకు మొక్కారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, ఎవరు ఆ మొక్కింది? జ్ఞానులు. ఏం చూసి వచ్చారు? ఆకాశ నక్షత్రాన్ని చూసి. అంటే నక్షత్ర శాస్త్రం చూస్తున్నాడికి అర్థమైంది యేసు దేవుడని, నక్షత్రాలకు అర్థమైంది యేసు దేవుడని. దేవదూత గణం చెప్పింది ఈయన దేవుడు రక్షకుడు, మానవులను రక్షించడానికి వచ్చాడని. వీళ్ళు ఏకంగా సాష్టాంగపడ్డారు. మరి అజ్ఞానులు సాష్టాంగపడరు. ఎవరు సాష్టాంగపడ్డారు? యేసు సాష్టాంగపడి పూజించింది ఎవరు? జ్ఞానులు. జ్ఞానులు. ఎవరిని? యేసు ప్రభువారిని. ఇంకా నువ్వు సాష్టాంగపడి ప్రభును పూజించలేదంటే నీలో ఉన్న జ్ఞానం సరైనది కాదనుకోవడమే. సరైన జ్ఞానం ఉంటే ఖచ్చితంగా యేసయ్య ముందు సాష్టాంగపడతావు, ఆయన్ని ఆరాధన చేస్తావు. జ్ఞానంలో తేడా జ్ఞానం ఉందనుకోండి, సాష్టాంగపడరు, ఆయన్ని పూజించరు. కాబట్టి మీ జ్ఞానం సరైనదైతే ఖచ్చితంగా సరైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ముందు సాష్టాంగపడి ఆయన పూజించే రోజు వస్తుంది. యేసు ప్రభు వారి గురించి
యోహాను సువార్తల్లో కూడా మరి బైబిలే చెప్తుంది. బైబిల్ చెప్తే కదా మనం నమ్ముతున్నాం. బైబిలే చెప్తుంది. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారంటే అది బైబిల్ ఎందుకు అవుతుంది? పరిశుద్ధాత్ముడు చెప్పించాడు. పరిశుద్ధాత్ముడే కదా రాయించింది బైబిల్, రైట్? కొలస్సీ 1:16 చదివిన తర్వాత యోహాను సువార్త 1:1-5 వరకు కూడా చదువుకుందాం. ఎలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి. చూడండి, మళ్ళా చదువుతాను. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అంటే కనిపించేవి కానీ కనబడకుండా ఉన్నవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వము, అన్నీ కూడా, వేలు తిప్పండి, చేయి తిప్పండి. సర్వము ఆయన యందు, యేసునందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిను. సర్వము కూడా ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడిను. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుని ఇక్కడ వేలు ఉంచండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇంకేం కావాలి మనకి? ఆధారభూతుడే కదా దేవుడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇప్పుడు మనందరికీ, మానవులకు, జంతువులకు, ఆకాశ పక్షులకు, భూమి, సూర్యచంద్ర నక్షత్రములకు అన్నిటికీ ఆధారభూతుడు ఆయనే, లోకనాథుడు, రక్షకుడు. మరి యోహాను సువార్త 1:1-2 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగింది. ఇప్పుడే మనం చదివాం, సమస్తం ఆయన మూలంగా కలిగిందని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నారు. చేతిపడి మరొకసారి, సమస్తము ఆయన మూలంగా కలిగింది. ఎవరి మూలంగా కలిగింది? యేసుక్రీస్తు ప్రభు వారి మూలంగా కలిగింది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ప్రపంచంలో ఉన్న మంచి, సమస్త మంచి ఆయన లేకుండా కలగలేదు. ప్రకృతి కానీ, నేచర్ కానీ, మదర్ నేచర్ అంటారుగా, అది కూడా సమస్తము, మానవులు కానీ, జంతువులు, సమస్తము ఆయన లేకుండా కలగలేదు. ఆయనే మనందరూ కలుగజేస్తే మనకు దేవుడు ఎవరు? ఆయనే కదా. కొండకు దేవుడు ఎవరు చెప్పండి? కుమ్మరి. కొండను చేసినవాడు. కొండకు కర్త ఎవరంటే కొండను చేసినవాడు. అలాగనే సృష్టిని చేసినవాడు సృష్టికి కర్త. సృష్టికర్త అంటే ఇంకెవరు? దేవుడు. తర్వాత కలుగున్నది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవం మనుషులందరికీ వెలుగై ఉంది. ఆ వెలుగైన ప్రభును మనం తీసుకోవాలి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. సువార్త ప్రకాశించబడుతుంది లోకంలో, జనాల మధ్యలో. ఈ లోకంలోనికి దేవుని ప్రకాశము, చీకటిలో ఆ వెలుగు అంటే యేసు ప్రభువారు. చీకటిలో ప్రకాశించున్నది, సువార్త ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. అనేక మంది గ్రహించట్లా. అవసరం లేదులే, ప్రభుత్వం నాకేం పని లేదు అనుకుంటారు. పుట్టక్కున చచ్చిపోయాడు అనుకోండి, ఆత్మలోకంలో ఆయనే కనబడతారు. అరే, ఈయన నమ్మిన బాగుండేది. ఈయన చర్చి పక్క నుండి వెళ్ళేవాళ్ళం, మనం ప్రార్థన చేసేవాళ్ళు. మా ఇంటి ముందు వెళ్తుండేవారు బైబిల్ పట్టుకొని. మా ఫ్రెండ్ నమ్ముకున్నాడు, మా తమ్ముడు నమ్ముకున్నాడు, మా అన్న నమ్ముకున్నాడు, మా చెల్లి నమ్ముకుంది. నేనెందుకు నమ్మలేదా అని చనిపోయిన తర్వాత బాధపడడం కంటే బ్రతుకున్నప్పుడే గ్రహించు, నీ ఆత్మను వెలిగించే రక్షకుడైన యేసు ప్రభు పాదాల చెంతకు చేరు. ఓకే, మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి రోమపత్రిక 9:5 ఏమనుంది? పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారైన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. మళ్ళీ చదవండి అందరూ. ఏ దేవుడో కాదో, ఎక్కడ రాసింది? బైబిల్లో రాస్తే నాకు చూపిస్తే నేను నమ్ముతా అన్నారు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను, నమ్మండి. పితరులు వీరివారంటే అబ్రహాం సంతానం గురించి మాట్లాడుతున్నాడు. శరీరమును బట్టి, ఆయన దేహాన్ని తీసుకున్నాడు భూమి మీదకి వచ్చినప్పుడు, మానవ దేహాన్ని. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. క్రీస్తు వీరిలో ఎందుకు పుట్టాడంటే శరీరాన్ని మాత్రం తీసుకున్నాడు. ఆయన ఆత్మ ఈ మనుషులకు సంబంధించింది కాదు. ఈయన ఎవరు? ఈ శరీర రూపం ధరించుకుని ప్రభు, క్రీస్తు అనే ప్రభు ఎవరు? ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ఇన్ ఇంగ్లీష్లో చదువుతాను. Whose are the fathers and whom as concerning the flesh Christ came, who is over all, God blessed forever. Amen. మరొక మాటలో చూద్దాం. మరి దేవుడైన ప్రభు ఈ సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడని మనం గ్రహిస్తున్నాం. క్రీస్తు వీరిలో పుట్టాను, ఈయన సర్వాధికారైన దేవుడై ఉన్నాడు. అనండి ఒకసారి. సర్వాధికారైన దేవుడై ఉన్నాడు. మరి దేవుడు ఎవరు అంటే యేసు ప్రభు వారు సర్వాధికారైన దేవుడై ఉన్నాడు. ఇంకా అలాగనే మిగిలిన వచనాల్లో మరి ఎక్కడైనా యేసు ప్రభు శిష్యులు ఆయన్ని మొక్కారా? అది కూడా చూపిద్దాం. యోహాను సువార్త 1:1-3 వరకు మీరు చదవండి. యోహాను సువార్త 1:1-5 వరకు. కొలస్సీ పత్రిక 1:16-17,
మొదటి కొరింథీ పత్రిక 8:6 వచనం, అలాగే యోహాను సువార్త 1:10 వచనం, యోహాను సువార్త 20:28 వచనం, మత్తయి సువార్త 2:11 వచనం, లూకా సువార్త 2:11, రోమన్స్ 9:5 వచనం, యెషయా 9:6 వచనం కూడా చదువుదాం. దానికి ముందుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి వచనం చదువుదాం. యోహాను సువార్త 20:28 వచనం. సువార్తలలో ఎక్కడైనా యేసు దేవుడు దేవా అని ప్రార్థన చేశారా? యేసు ప్రార్థన చేశారు. యేసు ప్రభు శిష్యుడు అయిన తోమా చేశాడు. ఆ తోమయే మన భారతదేశానికి వచ్చి సువార్త చెప్పాడు. అందుకు తోమా ఆయనతో, అంటే యేసు ప్రభుతో, నా ప్రభువా నా ప్రభు అన్నాడు. ప్రభు అనొచ్చులండి, మరి దేవుడా అన్నాడా? దాని కింద చదువు నాయన, నా దేవా అనను. అప్పుడు ఒకవేళ యేసు ప్రభు దేవుడు కాకపోతే, నేను దేవుడిని కాదు, నన్ను మొక్కొద్దు, నేను జస్ట్ ప్రవక్తనే అని చెప్పి అనొచ్చుగా. వేరే మతాల వాళ్ళు, ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రవక్త దేవుడు కాదు, యేసు ప్రవక్త దేవుడుగా. ఎందుకంటే వీళ్ళు నమ్మింది ఒక ప్రవక్తని, ఆ ప్రవక్తతో ఈయన్ను కూడా సమానం చేయాలి. ఆయనతో సమానం చేస్తేనే అప్పుడు వీళ్ళ ప్రవక్తకు విలువ వస్తుంది. వీళ్ళ ప్రవక్తకు వాల్యూ రావాలంటే యేసు ప్రభు వారిని దేవుడిగా కాకుండా ప్రవక్తగా చేయాలి. ప్రవక్త మెసెంజర్ అంటారు. నాయనా, ఆయన తప్ప వేరే రక్షకుడు లేడురా బాబు, ఎందుకు మీరు తగ్గించుకుని మీరు మోసపోవకండి. ఆయన రక్షకుడు, ఆయన తప్ప వేరే రక్షకుడు లేడు ఈ లోకంలో. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా అన్నాడు. నా ప్రభు అని ప్రార్థించాడు. ప్రభు అని ఎవరైనా అనొచ్చులండి, మరి దేవుడా అన్నాడు అంటే ఇదిగో నా దేవా అనను. ఒకవేళ దేవుడు కాకపోతే ప్రభు తోసేసి ఉండేవాడు కదా. చదవండి 28-29 వచనం కూడా. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మరి గాయాలు చూసేదాకా నమ్మనన్నాడు, గాయాలు చూశాక నమ్మావు, మరి చూడకుండా నమ్మిన వాళ్ళు ఇంకా ధన్యులని చెప్పాడు. ఈరోజు మనం ప్రభును ముట్టలేదు, తాకలేదు, కళ్ళతో చూడలేదు, కానీ నమ్ముతున్నాం. మరి తోమా కంటే మరి ఎక్కువ ధన్యులు అవుతున్నాం మనం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే కాదు. యెషయా 9:6 వచనం ఆయన పుట్టక ముందే చెప్పినటువంటి ప్రవచనం ఏమనంటే, ఆయన ఎవరు అంటే, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అక్కడ హైలైట్ చేసుకోండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన, చెప్పాలి, బలవంతుడైన దేవుడు. దేవుడు అక్కడ మీకు కనిపిస్తుంది కదా, బలవంతుడైన దేవుడు. నా వేలు చూపిస్తాను చూడండి. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆ పేరును మోసుకొని తిరిగిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే దేవుడు, బలవంతుడైన దేవుడు. నాకు ఇంకా అభ్యంతరంగా ఉందండి, యేసు ప్రభు మరి 2000 సంవత్సరాల క్రితమే కదా, దానికంటే ముందు జనాలు ఉన్నారు కదా, అందుకే పాత నిబంధన క్రొత్త నిబంధన అన్నారు. యేసుప్రభు వారు ఏమన్నారు 9వ అధ్యాయంలో యోహాను సూత, నేను అబ్రహాం కంటే ముందున్నవాడిని అని చెప్పాడు. అబ్రహాం కంటే ముందున్నవాడంటే వీళ్ళందరూ, ఈ ప్రవక్త, ఈ మతాల వాళ్ళందరూ కూడా ప్రవక్త అయిన అబ్రహాం నమ్ముతారు. మరి యేసుప్రభు వారు ఏమన్నారు? యేసు అన్నమాట అబ్రహాం కంటే ముందున్నా అంటాడు. 8:58 చాప్టర్ 58. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Jesus said unto them, Verily, verily, I say unto you, before Abraham was, I am అన్నాడు. అంటే యేసు ప్రభు అబ్రహాము పుట్టక ముందే, అంటే వీళ్ళు అబ్రహాము నమ్ముతారు వీళ్ళ పితరుడని. మరి అబ్రహాము కంటే ముందున్నవాడు ఎవరు? యేసు ప్రభు. సో ఈరోజు మనం గుర్తిస్తున్నాం దేవుని మాటలు. అబ్రహాం కంటే ముందున్నాడు అంటే అది నుండి ఉన్నవాడే. ఆయన ఆ మాట పలికినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు అంటారు, నీకు నిండా 50 సంవత్సరాలు కూడా లేవు కదా, నువ్వు 50 సంవత్సరాలు లేవు, నీవు మా పితరుడైన అబ్రహాం కంటే ముందున్నావా నువ్వు అంటే, ఎస్, నిశ్చయముగా నేను అబ్రహాం కంటే ముందే ఉన్నాను అని చెప్తాడు. ఆ పాత నిబంధన అంటే 2000-3000 సంవత్సరాల క్రితమే ఉన్నాడా? ఇప్పటికి 5000 సంవత్సరాల క్రితమే ప్రభు ఉన్నాడంటే అసలు ఆది నుండి ఆయనే ఉన్నాడు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. మానవ రూపం తీసుకుని మన పక్షంగా వచ్చాడు కాబట్టే మనం మనిషా దేవుడా అని రకరకాలుగా కొట్టేసుకుంటూ ఉన్నాం. అరే, పర్ఫెక్ట్ మ్యాన్ మన కొరకు రక్తం కార్చాలి, లేకపోతే మన ఎవరికి పరలోక గతి లేదు, నరకమే గతి. ఆ పర్ఫెక్ట్ మ్యాన్ మనలో ఎవడు కనబడలే. కాబట్టి దేవుడే మానవ రూపం తీసుకొని ఒక పర్ఫెక్ట్గా దేవుని సృష్టికర్త ముందు మనిషి ఎలా బతకాలో అలాగా దేహంలో ఆయన బతికి పాపము లేని మనిషిగా జీవించి ఆ రక్తమును మన కొరకు చిందించబట్టి ఇప్పుడు పాపులైన మనుషులు పాపము లేని యేసు రక్తము ద్వారా పరమందున్న తండ్రి యొద్ద కంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం రెడీ అవుతున్నాం. లేకపోతే మనకు మార్గం లేదు. వీళ్ళేమంటారంటే యేసు కూడా ప్రవక్తే, ఆయన చనిపోలేదు, రక్తం కార్చలేదు, దేవుడే అలా చచ్చిపోతాడండి. అన్నీ మీ పిచ్చి ఆలోచనలు అన్నీ కూడా.
మీరు పితల నుండి వస్తున్నప్పుడు గొర్రె బలి ఇస్తుకుంటూ వచ్చారు. ఈరోజు కూడా బలిస్తారా? గొర్రె బలులు, మేక బలులు పనిచేయవు. మేక బలి, గొర్రె బలి రక్తం తీసుకెళ్ళదు, పరిశుద్ధ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. మనిషి పాపం పోవాలంటే మనిషిగా, పాపము లేని మనిషి నీ కొరకు ప్రాయశ్చిత్తం చేయాలి. లేకపోతే నీ పాపక్షమాపణ ఉండదు. పాపక్షమాపణ లేకపోతే పాతాళం వదిలిపెట్టదు. పాతాళం నేను వదిలిపెట్టాలి, నువ్వు పరలోకం చేరుకోవాలంటే నీ పాపములు పూర్తిగా కడగబడాలి. ఎవరి రక్తంలో? మేక రక్తం, కోడి రక్తం, గొర్రె రక్తంలో కాదు. పరిశుద్ధమైనటువంటి ఒక్క కళంకము లేని నిష్కల్మషుడైన మనిషి యొక్క రక్తం కావాలి. అలాంటి మనిషి ఏడి ప్రపంచంలో? అందరూ పాపులని చెప్పారు. మరి సోకాల్డ్ ప్రాఫిట్ కూడా నేను పాపినని చెప్పి ఒప్పుకున్నాడు ఆయన గ్రంథంలో. నేను కూడా పాపంలో ఉన్నాను, నా పాపాలు క్షమించమని ఆయన కూడా అడిగాడు. యేసు ఒక్కడే భూమి మీద ఉన్నప్పుడు ఒక్క పాపం నాలో ఉంటే రుజువు చేయగలరా అని ఛాలెంజ్ చేశాడు పబ్లిక్గా. కెన్ యూ షో మీ వన్ సిన్ ఇన్ మై లైఫ్ అని 8వ అధ్యాయం 45లో. మరి వీళ్ళు నమ్ముతున్న వాళ్ళలో మేము ప్రధానమైన ఆఖరి ప్రవక్తలు మేము నమ్ముతున్నా ఉన్నారు. ఆయన ఒప్పుకున్నాడు నేను పాపినని, నా పాపాలు క్షమించమని ఆయన ప్రాయశ్చిత్తం పడుతున్నాడు. మరి అటువంటప్పుడు యేసుప్రభు వారు ఒక్కరే ప్రపంచంలో నాకు పాపంలో ఉంటే చూపించండి, నాలో పాపమే లేదన్నాడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యం చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు అని స్పష్టంగా చెప్పాడు. నాలో పాపమే లేదు కదా, ఉంటే చూపించండి నాలో పాపం ఉంటే అని చెప్పినాను. ఒకే ఒకరు. ప్రపంచంలో మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో నాలో పాపం ఉంది, నేను పాపిని, నన్ను క్షమించు దేవా అని వేడుకున్న వాళ్ళే. ఓకే, ప్రభు అయిన దేవుడు మన కొరకు వేడుకున్నాడు, మన పాపములు ఆయన భరించాడు. కొందరు అనొచ్చు, సిలువలో ప్రభు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పాడు కదండి. అవును, ఎందుకని మనుషుల యొక్క పాపములన్నీ కూడా, మానవాళి యొక్క పాపములన్నీ ఒక పాత్ర వల్ల ఆయన మీద కుమ్మరించబడినప్పుడు దేవుడు, సృష్టికర్తని దేవునితో ఈ పాపం లేని మనిషి పాపిగా మారినప్పుడు డిస్కనెక్ట్ అవ్వాలి. సో ఈయనలో పాపం లేదు, కానీ ఈ పాపాలన్నీ, మనుషుల యొక్క పాపదోషములన్నీ ఆయన మీద పడినప్పుడు డిస్కనెక్ట్ అయ్యాడు. ఎవరితో? సృష్టికర్త తండ్రి అయిన దేవునితో. మరి ఈయన దేవుడే కదా, మానవుడిగా వచ్చినటువంటి దేవుడు మనుషుల యొక్క పాపం నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు కనుక నీ స్థానంలో, నా స్థానంలో ఆయన మరణిస్తున్నాడు సిలువలో. ఆ శిక్షను భరించాడు కాబట్టి మనం ఈరోజు శిక్ష తప్పించుకుంటున్నాం. లేకపోతే మన అందరికీ బడితి పూజే, అంత నరకంలో అందరూ కాలాల్సిందే. కాబట్టి మనం తప్పించడానికి ప్రభు చేసిన గొప్ప శిలువ యాగము, త్యాగము. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ సురేష్ గారు విజయవాడ నుండి ప్రశ్న అడుగుతున్నారు. దేవుని సేవ చేస్తున్నటువంటి సేవకుల పిల్లలు ఎలా ఉండాలి అనేటువంటి ప్రశ్న అడుగుతున్నారండి. దేవుని సేవకుల పిల్లలు ఎలా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు బాగుండాలని ఆశపడతారు. దైవ సేవకుల పిల్లలు కూడా బాగుండాలని ఆశపడతారు. మంచిగా ఎదగాలి, దేవుని మార్గంలో ఉండాలి, దేవుని చిత్తం చేసేవారుగా ఉండాలి, దేవుని గణపరిచేవారుగా ఉండాలని. మరి కొంతమంది వాళ్ళ ఊహల్లో ఏంటంటే దేవదూతల్లాగా ఉండాలని. దేవదూతల్లాగా ఎలా ఉంటారు చెప్పండి? దేవుని సేవకుల పిల్లలు దేవదూతల్లాగా ఉండలేరు. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా భూమి మీద పెరుగుతున్న వాళ్ళే. కాబట్టి వాళ్ళు దేవుని మార్గంలో నడుస్తూ, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకవేళ మంచి దైవ సేవకుడు ఉన్నాడు. ఎందుకు? ప్రాఫెట్ సమూయేలు ఉంటాడు. సమూయేలు మంచి ప్రవక్త అని మనందరికీ తెలుసు. ఆయన కుమారులు దారి తప్పారు. మరి ఇప్పుడు ప్రాఫెట్ సమూయేలుని అందామా? ఏవయ్యా సమూయేలు, నువ్వు అసలు మంచి ప్రవక్త కాదని అనడానికి అవకాశం ఉందా? లేదు, ఆయన మంచి ప్రవక్తే. ఆయన కుమారులు దారి తప్పారు. దానికి ఆయన ఏం చేయగలడు? ఆయన చెప్పే ఉంటాడు, బుద్ధి చెప్పే ఉంటాడు. వాళ్ళు దారిలో రావాల్సిన అవకాశం ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని వాడుకోలేదు. వాడుకున్నప్పుడు అతనేం చేయగలడు? దాన్ని బట్టి ఆయన నిందించడానికి లేదు కదా. ప్రార్థిద్దాం. అలాగే కుటుంబస్థం అందరిని కూడా దేవుని మార్గంలో పెట్టగలిగిన వాడే దైవజనుడు. దేవుని అధ్యక్ష పదవి పొందాలనుకున్నవాడు, బిషప్గా లేదా ఒక అధ్యక్ష పదవి, మరి సేవకుడిగా, ఒక డీకన్గా, లేదంటే మరి అక్కడ ఉన్నటువంటి సంఘంలో నడిపించాలనుకున్న, పెద్దగా ఉండాలనుకున్న వ్యక్తి ఉంటే తన పిల్లలను, తన కుటుంబాన్ని కూడా దేవుని మార్గంలో తీసుకుని వచ్చిన వ్యక్తి అయి ఉండాలి. తన కుటుంబాన్ని ఏలుబడి చేయకుండా మరి సంఘాన్ని ఎలా నడిపించగలడు అని చక్కని 3వ అధ్యాయంలో 1 తిమోతిలో ఉంది. కాబట్టి ప్రతి దాసుడు, ప్రతి సంఘ పెద్ద నడిపించాలనుకున్నవారు కుటుంబ విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. మీ భార్య బిడ్డలందరూ కూడా దేవుని మార్గంలో ఉండేలాగా చూసుకోండి, ప్రార్థించండి. వారి కొరకు మీరు దేవుని వాక్యాలు నేర్పండి. బాలుడు నడవలసిన మార్గం వారికి చూపించము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని 22 సామెత 6వ వచనంలో రాయబడింది. సో కొంతమంది సేవకులు వాళ్ళు చేయగలిగినంత చేస్తారు, కానీ పిల్లలు లోక స్నేహం, స్కూల్లోకి వెళ్ళినప్పుడు, కాలేజీలోకి వెళ్ళినప్పుడు బ్యాడ్ ఫ్రెండ్షిప్,
వాళ్ళకి అటాక్ అయ్యి కొంతమంది బిడ్డలు మనస్సును స్థిరపరచుకోలేక లోకం వెంట వెళ్ళిపోయినప్పుడు అది పేరెంట్స్కి చాలా అవమానంగా ఉంటుంది. కొంతమంది వచ్చి ఈయన కొడుకునే వీరు సరైన మార్గంలో పెట్టలేకపోతున్నారు, ఈయన కుమార్తెను సరిగా మార్గంలో పెట్టలేకపోతున్నారని ఊరికే సేవకుని మీద నిందిస్తూ ఉంటారు. ఇలా నిందించే వాళ్ళని నేను చూశాను. పెళ్లి కాని యవనస్తులు కొంతమంది ఆ పాస్టర్ గారి యొక్క పిల్లలు ఏదో కొంచెం దూరంగా ఉన్నారని, దేవునికి వాక్యానికి దూరంగా ఉన్నారని రోజు ఈయన్ని కాకుల్లాగా పొడుస్తుండేవాళ్ళు. ఎవరు? సేవకుడిని నిందిస్తుండేవాళ్ళు. ఆ పక్కన ఇంకో సంఘం పెట్టాడు ఒక ఆయన. ఈయన రోజు సెటైర్లు వేస్తుండేవాడు. ఆయన పెద్ద సేవకుడా, అయితే ఆయన పిల్లలు ఆయన లోపట్టలేదు, అలాంటప్పుడు ఆ సంఘానికి వెళ్తే మీకు శాపాలు వస్తాయని చెప్పి ఈయన సంఘానికి రమ్మని చెప్పడానికి. వీధిలో బోల్డ్ మంది ఉన్నారు రక్షణ లేనివారు. వాళ్ళని రక్షించవచ్చుగా. ఈ రక్షించడం చేతకాని దద్దములందరూ వీళ్ళ మీద ఏలెత్తి చూపించి వాళ్ళ సంఘం వాళ్ళని ఇటు, వీళ్ళ సంఘం వాళ్ళని అటు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళని చవట్లని చెప్పాలి. ఎందుకంటే నువ్వు సువార్త చెప్పి రక్షించు. నువ్వు సరైన వాక్యం అందిస్తే వాళ్ళే వచ్చారనుకోండి, వాక్యం అందించు, ప్రార్థన చేయి. ఎవరు వచ్చినా కూడా, అన్యులు వచ్చినా, లోకస్తులు వచ్చినా, ఒకవేళ వాక్యం అందని వాడు వచ్చినా చెప్పు. అలా కాకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేసి వాళ్ళ ఆత్మలు తీసుకోవడం ప్రయత్నం చేయడం దౌర్భాగ్యుడు అనమాట. వాక్యం చెప్పడం చేతగాని వాడు వాళ్ళ మీద అందరిని నిందించుకుంటూ కూర్చుంటాడు. ఇలాంటి వారిని నేను చాలామంది చూశాను. ఆ సమయంలో ఈ యవన సేవకుడికి కూడా పెళ్ళయింది. పెళ్ళైన కొత్తలో పిల్లలు కలిగిన పాస్టర్ గారు పిల్లలు బాగాలేదని చెప్పి ఆయన నిందించాడు. ఈయన కొన్నాళ్ళకి పెద్దోడు అయ్యాడు. ఈయన పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయ్యారు. వీళ్ళ కొడుకు తాగుబోతయ్యాడు. ఊరంటే తిరుగుతున్నాడు, పాడు పనులు చేస్తున్నాడు, వీధంతటికి అవమానం. ఇప్పుడు సచ్చాడు. ఏమైంది? నువ్వు ఏం విత్తావో అదే కోసావు. నువ్వు ఒక సేవకుని నిందించుకుంటూ ఆ సేవకుని మీద ఏళ్ళెత్తి చూపించుకుంటూ సేవ పెంచుకోవాలనుకున్నావు. ఏం జరిగింది? తీరా నీ దగ్గరికి వచ్చింది. నువ్వేం విత్తావో దానికి వస్తావని. కాబట్టి ఎవరైనా పిల్లలు లోబట్టలేదంటే పేరెంట్స్ని అనకండి. వాళ్ళు కని పెంచి అంత దూరం తీసుకురావడం చాలా కష్టం. కాబట్టి వాళ్ళ కోసం ప్రేర్ చేయండి. పిల్లలు బాలైతే యవనస్తులు ప్రార్థన చేయండి. ఎవరి కుమార్తెలు సరిగా లేరో ప్రార్థన చేయండి. వాళ్ళని కాకుల్లో పొడవడానికి కాదు, వారి కోసం ప్రేర్ చేసేవాడు నిజమైన దేవుని బిడ్డలు. ప్రార్థించేవారు. ఊరికి మేము అలా ఉంది కదా, ఇలా ఉంది కదా అంటే, ఇప్పుడు సమయల్ ప్రవక్త దగ్గరికి వెళ్ళి చెప్పండి, సమయల్ ప్రవక్త నువ్వు వేస్ట్ ప్రవక్తవి, నీ పిల్లలు దేవుని మార్గంలో రాలేదు అని చెప్పి అంటారా? దేవుడు ఊరుకుంటాడు ఆ విధంగా? అంటే దేవుని బిడ్డలారా గమనించండి. భక్తి మార్గంలో పిల్లలందరినీ నడిపించండి. మీ పిల్లలందరూ దేవుని మార్గంలో ఉండడం మంచిదే. అది దేవుని కోరుకుంటున్న మార్గం. ఎక్కడైనా ఎవరైనా దైవ సేవకుల పిల్లలు దారిలో లేకపోతే వాళ్ళు నిందించుకుంటూ, ఆ సేవకుని నిందించుకుంటూ, ఆ సంఘాన్ని నిందిస్తూ జీవిస్తే అదే తీర్పు మన ఇంటి మీదకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆయన కొరకు ప్రార్థన చేయండి, ఆ సంఘం కొరకు ప్రేర్ చేయండి, ఆ పిల్లల కొరకు ప్రేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారండి. సిస్టర్ స్వప్న గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారండి. ప్రయాణం చేస్తున్న సమయంలో ఇతరులకు సువార్త ఏ విధంగా చెప్పాలని ప్రశ్న అడుగుతున్నారండి. అందరూ గ్రహించండి. సువార్త అనగా యేసును గురించి శుభవార్త చెప్పడం. యేసయ్య మానవ జాతికి చేసిన శుభం, ఆయన చేసిన కార్యాల వల్ల మానవులకు కలిగిన శుభం. శుభ లేఖ అంటారు మ్యారేజ్ పత్రిక ఇచ్చినప్పుడు. ఇదే శుభవార్త, గుడ్ న్యూస్ ఇంగ్లీష్లో. గో అండ్ స్పెల్, వెళ్ళి మంచి వార్తను ప్రజలందరికీ తెలియపరచడం. ఓకే, దేని గురించి చెప్పడం మంచి వార్త అంటే, యేసుక్రీస్తు సృష్టికర్తనే దేవుడే మానవులైనటువంటి మానవాళైన మనందరినీ విమోచించుటకు, విడిపించుటకు దేవుడు మానవులను ప్రేమించి మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి మన శిక్షను ఆయన భరించాడు, మన శాపమును ఆయన భరించాడు. తద్వారా మన ఆత్మలో ఎప్పుడు కన్ను మూసిన ఈ భూమి మీద మన ఆత్మలు మోక్షానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసిన ఆయనే మార్గం, సత్యం, జీవం. యేసు జనన, జీవిత, మరణ, పునరుద్ధానాల గురించి చెప్పడమే సువార్త. యేసు ప్రభువారి యొక్క జన్మ పరిశుద్ధమైనది. ఆయన జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చి ఆయనకి నమస్కారం చేసి ఆరాధించారు, పూజించారు. జ్ఞానులు పూజించారు. ఆయన పసిబాలుడిగా ఉన్నప్పుడే జ్ఞానులు పూజించారు. తర్వాత వారు అర్పణలు అర్పించారు. జ్ఞానులకి యేసు ప్రభువారి మినిస్ట్రీ కూడా స్టార్ట్ చేయలేదుగా. చంటి బిడ్డగా ఉన్నప్పుడే ఎలా తెలిసింది యేసు దేవుడని, పూజార్హుడని? జ్ఞానులు కాబట్టే గ్రహించగలిగారు. అజ్ఞానులకు అర్థం కాదు యేసు దేవుడని. అజ్ఞానులకి అంటే ఈ లోక జ్ఞానం కలిగిన వాడికి, దైవ జ్ఞానం లేని వాడికి యేసు దేవుడని అర్థం కాదు. వాడికి ధనమే దేవుడిలా ఉంటుంది, ఈ లోకంలోని గొప్పతనాలే దేవుడిలా ఉంటుంది. కానీ నిజమైన జ్ఞానులకి
యేసు దేవుడని పూజించారు ఆయన బాలుడిగా ఉన్నప్పుడే. వారి పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళం అర్పించారు. యేసుప్రభు అంటే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి ఎంత పరిశుద్ధుడు, సాంబ్రాణి ఏ విధంగా సమర్పణతో ఆయన సేవ జరిగించబోతున్నాడు, బోళము మానవుల కొరకు ఏ విధంగా మరణించి తిరిగి లేవబోతున్నాడని ఈ 3 విషయాలు ఆయన జన్మించిన చంటిబిడ్డగా ఉన్నప్పుడు ఇచ్చారు. అంతేకాకుండా యేసునాథుడు మరి ఎలా చెప్పాలి నీ ఫ్రెండ్కి సువార్త అంటే చాలా సింపుల్. నీవు నీ పక్కన కూర్చొని ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు, తానేదో అడుగుతుంది నువ్వేం చేస్తున్నావు అని, నాకు గుడ్ న్యూస్ ఉంది చెప్పమంటావా అని. ఏంటి గుడ్ న్యూస్ అంటే మనుషులందరూ ఏదో ఒక రోజున ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే కదా. అవును, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఆత్మలోకంలో మనందరిలో ఆత్మ అనేది ఉంది. నీలో ఆత్మ ఉందని నమ్ముతున్నావా? ఎస్ నమ్ముతున్నా. అంటే మనిషిలో శరీరము ఆత్మ మనస్సు 3 ఉన్నాయి. ఈ మూడిట్లో ఆత్మకు రక్షణ కావాలి. మనం శరీరం ద్వారా మనసుతో చేసిన ప్రతి దోషము అవి ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు, వెళ్ళి మన హార్డ్ డిస్క్లో అంటే ఆత్మలో కూర్చుంటున్నాయి. ఆత్మలు అన్నీ కూడా అంటుకుపోతున్నాయి. ఈ పాప మరకలతో అంటుకున్న ఆత్మ మోక్షానికి వెళ్ళడానికి వీలు పడదు. కాబట్టి మనకు విడుదల కొరకు యేసు రక్షకుడు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే తప్పక నీకు రక్షణ కలుగుతుంది. నాకు కలిగిన రక్షణ వార్త నేను నీకు చెప్తున్నాను అన్నప్పుడు కొందరు ఈజీగా తీసుకుంటారు, కొంతమంది దాన్ని వ్యతిరేకంగా తీసుకుంటారు, కొందరు రకరకాలుగా తీసుకోవచ్చు. దానికి నీ అభ్యంతరం లేదు. నీ చెప్పాల్సిన సువార్త నువ్వు చెప్పావు. ఓకే, 2 రోజులు ఎంత అని అడుగు, 4 అని చెప్తారు. మన దేశంలో 2 రోజులు 4, చైనాలో 2 రోజులు 4, అమెరికాలో 2 రోజులు 4, జపాన్లో మీరు చెప్పండి 4. అంటే సత్యము అందరికీ ఒకటే, లెక్క అందరికీ ఒకటే. లెక్క మారదు. వస్త్రాలు మారచ్చు, ఆహారపు అలవాట్లు మారచ్చు, మరి భాష మారచ్చు, ప్రాంతం మారచ్చు, కానీ లెక్క మాత్రం అందరికీ ఒకటే. అమెరికా వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా, మరి యుఎస్ వెళ్ళినా, ఆస్ట్రేలియా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు లెక్క మాత్రం మారదు. తిండి మారుతుంది, మరి అన్ని రకాల మార్పులు వస్తున్నాయి, కానీ లెక్క మాత్రం మారదు. ఎందుకని మారదంటే లెక్క అది దట్స్ ఇట్, అది ఒక ట్రూత్. ఇక దాన్ని మార్చడానికి అవుతుంది, అది ఫ్యాక్ట్ అనమాట. అలాగే దేవుడు కూడా సత్యమైనప్పుడు లెక్క ఎలాగో మారలేదు దేశానికి, దేవుడు కూడా దేశానికి మారడు. అందరికీ ఒకే దేవుడు ఉన్నాడు, అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళకి కోపం రావచ్చు, మా దేవుళ్ళు ఏమయ్యారని. దేవుళ్ళ గురించి నేను వాదించుకోవడానికి నేను చెప్పట్లేదు. సృష్టికర్త అనే దేవుడు, ఈ సృష్టి అంతటిని చేసిన దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ. మరి ఎప్పుడైనా ఈ యేసయ్యకు నీ కష్టము బాధ ఉన్నప్పుడు ప్రార్థన చేయి, ఆయన తప్పనిసరిగా సాయం చేస్తాడు. నాకు ఇచ్చిన సమాధాన రక్షణ నీకు కూడా ఇస్తాడు అని చెప్పి ప్రార్థించు. సందర్భాన్ని బట్టి సువార్త చెప్పాలి, ఎలా పడితే అలా చెప్పకుండా చూసుకోవాలి. ఒక్కొక్క సందర్భంలో పరిశుద్ధాత్మ నీలో నుండి మాట్లాడతాడు. దీనికి రిఫరెన్స్ మత్తయి సువార్త 10:20, మీలో నుండి తండ్రి ఆత్మ మాట్లాడుతుందట. అందుకే నీకు ఆసక్తి ఉంది కాబట్టి ప్రే చేయి, ప్రభా ఈ వ్యక్తికి నేను చెప్పమంటావా వద్దంటావా, ఎప్పుడు చెప్పాలి, ఏ సందర్భంలో చెప్పాలి. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పుకున్నప్పుడు మౌనంగా ఉండడమే. ఒక సందర్భం ఇస్తాడు, వాళ్ళే మనల్ని పలకరిస్తూ ఉంటారు. ఆ టైంలో నెమ్మదిగా ఏదో విధంగా దేవుని సువార్త మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. డైరెక్ట్గా నేను దేవుడి గురించి చెప్తాను అని చెప్పొద్దు. ముందు యేసుప్రభు వారు బావి దగ్గర ఉన్నప్పుడు ఒక ఆవిడ మధ్యాహ్నము బిందెత్తుకొని వచ్చింది. ఏం తీసుకెళ్ళడానికి వచ్చింది? బావి దగ్గరికి దేనికి వస్తారు? నీళ్ళ కోసం వస్తే యేసుప్రభు వారు నీకు రక్షణ కావాలా, ప్రయాసపడి భారం వస్తున్నావు, నా ఎద్దుకు రమ్మని ఆ మాటలేం అనలా యేసయ్య. ఓ పాపి నువ్వు మారు మనసు పొందు అనలేదు, నీకు పరలోకం ఇస్తాను అనలా. యేసుప్రభు ఆమె వచ్చిన సందర్భం నీళ్ల కోసం వచ్చిందని తెలిసి నీళ్ల గురించే మాట్లాడాడు యేసయ్య. అమ్మ నువ్వు నీళ్ళు తాగడానికి, నీళ్లు తోడుకోవడానికి వచ్చావు, ఆ నీళ్ళ గురించి ఒక చెప్తున్నాను. నీ నీళ్లు నీకు దాహం తీర్చవు, కానీ నేనిచ్చే నీళ్లు నీకు దాహం తీరుస్తాయి. అవునా? మీరిచ్చే నీళ్ళు నాకు దాహం తీరుస్తాయి, అయితే మాటికి బావి యుద్ధకు రాకుండా ఉండడానికి ఆ నీళ్ళేదో నాకు ఇవ్వచ్చుగా అని చెప్పింది. ఈ సందర్భం అంతా యోహాను సువార్త 4:14 నుండి చదువుకోమా. నీటి దగ్గరకు వచ్చిన ఆవిడకు నీళ్ళ గురించే ప్రభు మాట్లాడడం ప్రారంభించి, ఆ నీళ్లు నాకు ఇమ్మని అడిగినప్పుడు ఆ నీళ్ళు ఇస్తాను, కానీ మొట్టమొదటిగా నీ భర్తను తీసుకురమ్మని అడిగితే మా భర్త నాకు పెళ్లి కాలేదని చెప్పడం. ఆ తర్వాత ఆమె రహస్య జీవితాన్ని ప్రభు బయలుపరచడం. దానికి ఆమె నువ్వు మామూలు వ్యక్తివి కాదు, ఒక మనిషివి కాదు, నువ్వు ప్రవక్తవి, నువ్వు మెస్సేయ్ అని చెప్పి ఆమె మోకరించి తన దోషాలు ఒప్పుకోవడం. అప్పుడు రక్షణానందం కలగడం. ఆమె పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చింది, ఊరు వాళ్ళందరినీ, ఈ రక్షకుడు నేను మెస్సేయ్ అని చూశాను రమ్మని చెప్పి. సో ఆమెను బట్టి అందరూ రక్షణ వార్తను పొందుకున్నారు. సందర్భం నీళ్ల గురించే ప్రభు స్టార్ట్ చేశాడు. ఓకే నాన్న, దేవుడు నీకు ఆ జ్ఞానం ఇస్తాడు నాన్న. మత్తయి 10:20 ప్రకారంగా ప్రే చేసుకో. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ సునీల్ కుమార్ గారు మంగళగిరి నుండి ఈ ప్రశ్న అడుగుతున్నారు. రక్షణ కేవలం విశ్వాసం ద్వారానా లేదా
విశ్వాసం మరియు క్రియల ద్వారానా అని ప్రశ్న అడుగుతున్నారండి. మీరు ఏదేదో క్రియలు చేసి ఉండొచ్చు ప్రపంచంలో, క్రియల ద్వారా రక్షణ కలగలేదు. మనుషులు చేసిన నీతి క్రియల వల్ల రక్షణ రాదు. మనుషులు ఎంతో మంచి రక్తదానం చేసిన వాడు ఉన్నాడు, అన్నదానం చేసిన వాడు ఉన్నారు, వస్త్రదానం చేసిన వాడు ఉన్నారు. వాళ్ళంతా పరలోకం వెళ్ళిపోతారా? రక్షించబడతారా? లేదండి. రక్షించబడాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు యేసునందు విశ్వాసం ఉంచి క్రీస్తు ప్రభునందు నమ్మిక ఉంచినప్పుడు మీరు విశ్వాసం ద్వారా ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి నమ్మి బ్యాప్తిసం తీసుకున్నారు. అది మళ్ళీ క్రియ. నమ్మి బ్యాప్తిసం పొందుతున్నారు అంటే రక్షణ కొరకు పొందుకున్నారు. ఓకే, ఆ తర్వాత క్రీస్తు కొరకు జీవిస్తున్నారు. మనం రక్షించబడింది దేని ద్వారా అంటే దేవుని కృప వలన రక్షణ పొందాము, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం వలన. మరి రక్షణలో కొనసాగుతున్నప్పుడు క్రియలు చేయుటకు రక్షించబడ్డాం. మనం క్రియల ద్వారా రక్షించబడలేదు, క్రియలు చేయుటకు రక్షించబడ్డాం. అంటే మీరు చేసిన రక్తదానము అన్నదానం వల్ల రక్షణలోకి రాలేదు, యేసు ప్రభువారు చేసిన రక్తదానం వల్లే రక్షణ కలిగింది. అందుకే యేసునందు విశ్వాసం ఉంచాలి. మరి దానాలు చేయొద్దంటారా? చేయండి. ఎప్పుడు? రక్షణ పొందిన తర్వాత. రక్షణ లేకుండా చేస్తే ఎక్కడికి వెళ్తారు? రక్షణ లేకుండా మీరు ఎన్ని దానాలు చేసినా మీ ఆత్మకు రక్షణ లేనప్పుడు అంత వృధా అవుతుంది కదా. నువ్వు దానాలు చేస్తున్నావా? అయితే ముందు రక్షణ అనేది చాలా అవసరం. రక్షించబడు. ఇక్కడ క్రియలు లేని విశ్వాసం మృతమని ఉంది కదండి 2వ అధ్యాయం యాకోబు పత్రికలో. అవును, రక్షించబడిన ప్రతి ఒక్కడు క్రియలు చేయాలి. రక్షించబడిన వారంతా క్రియలు కలిగిన వారుగా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతమైనది అన్నాడు. సో క్రియలు కలిగిన విశ్వాసం. యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎవరో చలిలో వణికిపోతున్నారు, సహోదరుడా చలి కాచుకో అని చెప్తారా? అతను చలిలో వణికిపోతున్నాడు, కనీసం కప్పుకోవడానికి బట్టలేదు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. చలిలో కనీసం కంబలు కానీ ఒక బ్లాంకెట్ కానీ ఏదైనా కప్పుకోవడానికి లేదు. మీరు అతను గమనించారు. వందనాలు బ్రదర్ అని చెప్పి వెళ్లకుండా మీ దగ్గర ఏదైనా సహాయం ఉంటే ప్రార్థన చేసి, ఇదిగోండి బ్రదర్ ఈ బెడ్షీట్ మీరు ఉంచుకోండి, లేదంటే ఈ యొక్క రగ్గు కప్పుకోండి, మీరు చలిలో ఉన్నారని చెప్పి ప్రభు మిమ్మల్ని దీవించగాకని వెళ్ళారనుకోండి. ఇది క్రియతో కూడిన విశ్వాసం అంటున్నాడు. అంటే ఇచ్చినప్పుడు దేవుడు నన్ను దీవిస్తాడులే, ఆ సహోదరుడికి లేక ఉన్నాడు కాబట్టి నేను ఇచ్చాను. క్రియలు కలిగిన విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి అంటాడు. విశ్వాసులైన వారందరూ క్రియలు కలిగి ఉండాలి రక్షింపబడిన తర్వాత. ఓకే, రక్షించబడకముందు ఎన్ని క్రియలు ఉన్నా రక్షణ లేకుండా. ఉదాహరణకు మళ్ళీ చెప్తాను, మీకు జ్ఞాపకం చేసుకోండి. రక్తదానము అన్నదానము వస్త్రదానం చేసిన వ్యక్తి ఏరే దేశం వెళ్ళాలనుకున్నాడు, కానీ పాస్పోర్ట్ వీసా లేకుండా ఊర్లో మంచి పేరుంది ఆయనకి, ఆయనకి మించినోడు లేడు, అన్ని దానాలు చేసిన దానకర్త. ఈ దానకర్త ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు శంషాబాద్. ఎక్కడికి వెళ్ళాలని? ఇతర దేశం వెళ్ళొద్దామని. సింగపూరో లేకపోతే దుబాయో లేదా ఇంకేదైనా దేశం వెళ్దామని వెళ్ళాడు. ఈయన ఊర్లో ఏ దానం చేయనటువంటి మరొక టైలర్ ఉన్నాడు, ఇతను కూడా వెళ్ళాడు ఇతర దేశం వెళ్ళడానికి. అయితే టికెట్ కొనుక్కున్నాడు, పాస్పోర్ట్ ఉంది, వీసా తీసుకున్నాడు. ఈ 3 కలిగి వెళ్ళాడు ఎయిర్పోర్ట్లో. ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ఆ గేట్ దగ్గర సెక్యూరిటీ ఎవరిని లోపల రాణిస్తారు? దానాలు చేసినవాడినా దానం చేయని వాడినా? వాళ్ళకి నువ్వు దానం చేసావో లేదో వాళ్ళకి అనవసరం. సెక్యూరిటీకి కావాల్సింది పాస్పోర్ట్, టికెట్. ఆ లోపల ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడిగేది వీసా. ఈ 3 ఉంటే నువ్వు ఇతర దేశం వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కడానికి పర్మిషన్ ఉంటుంది. నువ్వు ఏం దానం చేసావని అడగరు. అప్పుడు అన్ని దానాలు చేసిన వ్యక్తి అన్నాడు, ఏంటండి పాస్పోర్ట్ అడుగుతారు? ఊర్లో నా పేరు మారుమోగిపోతుంది, న్యూస్ పేపర్లో టీవీల్లో రక్తదానం చేసేదంతా నేనే, అన్నదానం నేను చేశాను, వస్త్రదానం నేను చేశాను, అసలు నా పేరు అడిగి చూడండి, ఇప్పుడు మీరు ఓపెన్ చేయండి టీవీలో నేను కనిపిస్తాను, నన్ను లోపలికి పోనివ్వండి సార్ అంటే, ఎక్కడికి సార్? లోపలికి పోనివ్వండి సార్, మీరు ఇంటికి వెళ్ళాలి. ఎందుకని? మీ దగ్గర అవసరమైంది లేదు. మీరు అన్ని దానాలు చేశారు నిజమే, కానీ మీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే వేరే దేశం వెళ్ళడానికి పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి, అలాగే టికెట్ ఉండాలి. ఇవి లేకుండా మీరు లోపలికి రాలేరు. అలాగే ఈ లోకంలో ఎంతోమంది మంచోళ్ళు ఉండొచ్చు, దానాలు చేసిన వాళ్ళు ఉండొచ్చు. మరి పరలోకం వెళ్తానంటే ఈ లోకంలో ఈ దేశం నుండి మరో పక్క దేశానికి వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాలి కదా. మరి పరలోకానికి కూడా ఒక పాస్పోర్ట్ కావాలి. ఈ పోర్ట్ వదిలే ఆ పోర్టుకు వెళ్ళడానికి ఒక పోర్ట్ ఖచ్చితంగా పాస్పోర్ట్ కావాలి. ఏంటి ఆ పాస్పోర్ట్ అంటే మారు మనసు పొంది అనే అనుభవం. మరి వీసా ఏంటండి? వీసా మనం తెచ్చుకునేది కాదు, ఆ దేశం మీరు వెళ్ళబోయే దేశస్తులు మీకు వీసా పంపాలి. గల్ఫ్ నుండి గల్ఫ్ నుండి కానీ ఏ దేశం అయితే మీరు అడుగుతున్నారో, అమెరికానో యుఎస్ఓ, కెనడానో, యూకేనో, న్యూజిలాండో, ఆస్ట్రేలియా, వాళ్ళు పంపించాలి మీకు వీసా. అలాగనే మీరు వెళ్ళాలనుకున్న పరలోకానికి పరిశుద్ధాత్ముడు ఆయన మిమ్మల్ని సర్టిఫై చేయాలి. ఎస్,
ఆత్మపూర్ణులైన వారు కానీ, ఆత్మతో నింపబడిన వారు కానీ, నమ్మి బ్యాప్తిసం పొందాడు ఇతను అని చెప్పిన ఆత్మ నివాసంగా మీ దేహం ఉన్నప్పుడు, ఎస్, పైనుండి వచ్చిన వాడు మీలో ఉండాలి. అది వీసా అనుకుందాం, ఉదాహరణకు మీకు అర్థమయ్యే భాషలో. టికెట్ ఏంటి? మీరు చేసిన క్రియలు, మీరు చేసే మంచి క్రియలు, రక్షించబడిన తర్వాత యథార్థంగా ఉన్నారా, ప్రార్థనాపూర్వకంగా ఉన్నారు. మరి టికెట్ ఖర్చులు యేసయ్య ఇచ్చేశాడు. యేసుప్రభువు వారు ఇవ్వబట్టే సమస్తము మనం ఫ్రీగా వెళ్తున్నాం, పరలోక రాజ్యం నిత్యజీవం పొందుకుంటున్నాం. అయితే బ్రతికిన కాలంలో మనం చేసే నీతి క్రియలు, ఈ ప్రార్థనలు, ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన, ఈ లైఫ్ చేంజింగ్ మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్, అలాగనే ప్రభునామంలో మనం చేసే మంచి క్రియలన్నీ కూడా టికెట్ కింద నీకు అది క్రియలు మేలుకరంగా ఉంటాయి. సో నీ ఆత్మ పరలోక రాజ్యం చేరే అవకాశం ఉంది. ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళరా నీతి క్రియలు చేయండి. మరి ప్రజలు ఎదుట మనం చేయొచ్చా అంటే, మీ సత్క్రియలు ప్రజలు కనబడేలాగా చేయమన్నాడు. ఈ రోజుల్లో చాలామందికి సత్క్రియ అంటే ఏంటో తెలియదు, ధర్మం అంటే ఏంటో తెలియట్లా. ధర్మాన్ని సత్క్రియ అంటున్నారు, సత్క్రియని నీతిక్రియ అంటున్నారు. ఈ విడివిడిగా ఉన్నాయి పిల్లరా. వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. రాణి గారు విజయవాడ నుంచి అడుగుతున్నారండి. 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం యొక్క వివరణ అడుగుతున్నారు. ఆ యొక్క వచనంలో అమ్మగారు అంటే ఎవరు అని అడుగుతున్నారండి. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి రాయనది. ఇక్కడ అమ్మగారు అంటే ఎవరని అడుగుతున్నారండి. అమ్మగారంటే ఎవరు? అక్కడ అపోస్తులైనటువంటి యోహాన్ గారికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆయన సంఘం పెద్దగా ఉన్నాడు. ఆయన అపోస్తలుడు, యేసు ప్రభువుతో నడిచాడు. తిమోతికి పత్రిక రాశాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఫిలోమోనుకో పత్రిక, తీతుకో పత్రిక ఉంది, అవునా? వీళ్ళంతా సంఘాలు నడిపించేటువంటి వారు. తీతు, ఫిలోమోన్, ఒనేసిమ్, వీళ్ళందరూ కూడా చక్కగా దేవుని యొక్క పరిచయంలోకి వచ్చారు. మంచి యవన సేవకులు. ఓకే, అలాగనే అపోస్తలుడైన యోహాను కూడా ఒక సంఘానికి రాస్తున్నాడు. ఆ సంఘాన్ని నడిపిస్తున్న తల్లికి రాస్తున్నాడు, అమ్మగారికి. కొందరంటారు మరియమ్మ గారికి రాశాడు అని చెప్పని. సరే, ఏ అమ్మగారికైనా ఆమె ఏర్పరచబడినదైన అమ్మగారు అన్నాడు. అంటే సేవ నిమిత్తం ఏర్పరచబడిందా? అవును. పరిచయ నిమిత్తం ఏర్పరచబడిందా? అవును. అంటే తిమోతి పత్రిక ఉంది. ఒక తిమోతి అనేది ఓ వ్యక్తి దైవదాసుడు అని నమ్మితే, మరి అమ్మగారు కూడా దైవదాసురాలని ఎందుకు నమ్మరు? కొంతమందికి మాయరోగం ఏంటంటే, ఆ స్త్రీని మాట్లాడొద్దు అన్నాడు కదండి, స్త్రీ మౌనంగా ఉండాలన్నాడు కదండి. ఇంటికి వెళ్ళి చెప్పు, స్త్రీ నువ్వు మౌనంగా ఉండాలని. రోకల బండ పెట్టి నడ్డేరు కొడుతుంది. ఎందుకో తెలుసా? స్త్రీ మాట్లాడకపోతే ఇంట్లో మాటలు ఎలా వస్తాయి పిల్లలకి? ఆమె మాట్లాడాలి, మాట్లాడితేనే ఇల్లు నడుస్తుంది. ఓకే, స్త్రీ మౌనంగా ఉండాలి, స్త్రీ మౌనంగా ఉండాలి. తలా తోక లేకుండా ఏదో ఒక పదం తీసుకొని దాన్ని పట్టుకుని అందరి మీద అప్లై చేయడానికి చూస్తుంటారు చాలామంది. స్త్రీ మౌనంగా ఉంటే మదర్ టంగ్ నీకు ఎలా వచ్చింది? మీ అమ్మ మాట్లాడకపోతే నీకు నోటికి మాట వచ్చేది కాదు, తెలుసా? నువ్వు ఈరోజు భాష మాట్లాడుతున్నట్టు మా అమ్మ నేర్పించబట్టే కదా. ఫాదర్ టంగ్ లేదు, మదర్ టంగే ఉంది. సో తల్లి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడైన ప్రభు ఏర్పరచుకున్న వారు సువార్త పరిచర్య చేయొచ్చు. తిమోతిని దేవుడు ఏర్పరచుకున్నాడా? ఏర్పరచుకున్నాడు. సో వీళ్ళందరూ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి ఏర్పరచబడిన అమ్మగారిని కూడా ఏర్పరచుకున్నాడు. ఆమె సేవ కొరకు ఏర్పాటు చేయబడింది. ఆమె ఇంటి యొద్ద పిల్లలు అన్నాడు. పిల్లలు అన్నప్పుడు సంఘం ఉంది అక్కడ. ఓకే, ఆమె ఇంటి యొద్ద సంఘం ఉంది. అమ్మ ఏర్పరచబడిన అమ్మగారికి అని 3 సార్లు కనిపిస్తుంది అదే పత్రికలో. సో ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు సువార్త ప్రకటిస్తారు. కీర్తన 68:11 చూడండి. ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. మీ బైబిల్లో పురుషులనుందా? ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యం అన్నాడా? పురుషులు గొప్ప సైన్యం అన్నాడా? స్త్రీలు ప్రకటించే స్త్రీలు గొప్ప అయితే సైన్యం మీరు అన్నారు. అక్కడ స్త్రీలు మౌనంగా ఉండాలి కదా, స్త్రీలు మాట్లాడకూడదు అనే వాళ్ళందరికీ అది చూపించాను. మరి ఎందుకు? ప్రభు మాట సెలవిస్తే దాన్ని ప్రకటించే స్త్రీలే గొప్ప సైన్యంగా ఉన్నారంటే దేవుడు ఏర్పరచుకున్నాడు కొంతమంది స్త్రీలని. మరి దెబోరాని ఏర్పరచుకున్నాడు. ఆ రోజు మగ్దలి మరియా, ఆమె వెళ్ళి ప్రకటించమన్నాడు. ఆమె ప్రకటించింది. లేదండి ప్రకటించలేదండి, సమాచారం చెప్పిందండి. సువార్త చెప్పినా, సమాచారం అందించినా అదంతా ప్రకటన పోయి యేసుక్రీస్తు గురించి చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా యేసుప్రభువు వారి యొక్క మాటలు. ఆయన జనన, జీవిత, మరణ, పునరుద్ధారాల గురించి మాట్లాడింది సువార్త. మరి ఆ తల్లి అదే మాట ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళి చెప్పమ్మా, నేను తిరిగి లేచానన్నాడు. ఆమె వెళ్ళి చెప్పిందమ్మా. సో కొంతమంది మౌనంగా ఉండాలి. ఇదే ఏడుపు. ఆ వాక్యం ఏ సందర్భంలో చెప్పారని ఆలోచించరు. గర్ల్స్ స్టూడెంట్స్, బాయ్ స్టూడెంట్స్ ఉంటారు క్లాస్లో. గర్ల్స్ స్టూడెంట్స్, బాయ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు, గర్ల్స్ మీరు ఎక్కువ అలరి చేయకుండా మౌనంగా ఉండండి అమ్మా,
బాయ్స్ మీరు ఇతరులు గొడవ పడద్దు, తనులాట్లు చేసుకోవద్దు, కొట్టుకోవడం తనుకోవడాలు చేయొద్దురా అని చెప్పి అన్నాడు అనుకోండి. అప్పుడు అక్కడున్న అటెండ్ అవుతున్న వాళ్ళకి చెప్పాడా, టీచింగ్ చేస్తున్న వాళ్ళకి చెప్పాడా, టీచర్స్కి చెప్పాడా? అటెండ్ అవుతున్న స్కూల్లో ఉన్న గర్ల్స్కి బాయ్స్కి చెప్పాడు. అలాగే సంఘంలో అటెండ్ అవుతున్న స్త్రీలు పురుషులకు చెప్పాడు. మరి సేవకురాండ్రకు సేవకులకు చెప్పాడా? కాదు. అదేంటి మరి అలా కూడా తీసుకుంటారా? అవును. ఇప్పుడు లేడీ టీచర్ ఉందనుకుందాం, ఏమంటారు లేడీని? ఆమె టీచింగ్ చేస్తున్నామని ఏమంటారు లేడీని? టీచర్ గారు. టీచర్. ఒక మ్యాన్ టీచింగ్ చేస్తాడు అనుకోండి, అతను ఏమంటారు? టీచర్ అని టీచర్. టీచర్ అంటారు. ఆమెను కూడా టీచర్ అన్నారు, ఇతను కూడా టీచర్ అన్నారు. టీచర్ అంటే చెప్పేవాళ్ళు. సో టీచర్స్ అంటే సేవకురాండ్రు సేవకులు అన్నప్పుడు సేవకులు ఉన్నారు, సేవకురాండ్రు ఉన్నారు. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. నా ఆత్మను సకల జనుల మీద కుమ్మరిస్తానని చెప్పి అక్కడ కేటగిరైజ్ చేశాడు. వృద్ధులు, యవనులు అందరి మీద కుమ్మరిస్తానని చెప్తూ నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను కుమ్మరిస్తానని యోవేలు 2:28 అపోస్తులు 2:17-18 వచనాల్లో చెప్పాడు. అంటే ఖచ్చితంగా దాసులు ఉన్నారు, దాసురాండ్రు ఉన్నారు. దాసురాండ్రు అంటే గుండ్రాండ్రు కాదు, గుండ్రాళ్ళు కాదు, వాళ్ళు కూడా సేవకురాండ్రు అని అర్థం. ఓకే, వాళ్ళందరి మీద ఆత్మను కుమ్మరించినప్పుడు మరి దేవుడు ఏర్పరచుకున్న సేవకురాండ్రు కూడా ఉంటారు. మరి ఈవిడెవరు అనుకోవద్దు. ఆమె ఏర్పరచబడిన దేవుని సేవకురాలు, ఆమె ఇంటి దగ్గర సంఘం ఉంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు.